హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతూ ఉంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీంతో ఇవాళ అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ రేపు ఏపీ, తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు అధికారులు. వాయుగుండం ప్రభావంతో దక్షిణ ఒడిశాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రేపటి వరకు సముద్రం అలజడిగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వర్షాల సమయంలో కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇస్తోంది వెదర్ డిపార్ట్మెంట్. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ ఒడిశాతో పాటు తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయి. మరోవైపు తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ఇవ్వడంతో జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు. రోడ్లపై నీళ్లు నిలవకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండాలని గ్రేటర్ సిబ్బందిని జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది వెదర్ డిపార్ట్మెంట్. భారీ వర్షాల కారణంగా ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు కలెక్టర్ సృజన.